వెల్కమ్ టు GR7 న్యూస్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎర్రచందనం పార్క్ లో విలేకరుల సమావేశంలో యువ బీజేపీ నాయకులు జై భారత్ రెడ్డి మాట్లాడుతూ గత 4 రోజుల నుండి తనపైన వస్తున్న వార్తలు ఖండిస్తూ ఈ రోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. తనకు ఆరోగ్యం సరిలేక గత 4 రోజుల నుండి ప్రచారంలో పాల్గొనలేకపోయానని, దాని అవకాశంగా తీసుకుని కొంతమంది గ్రూపుల్లో జై భారత్ రెడ్డి బీజేపీ విడిచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్టు కొన్ని గ్రూపుల్లో తనపై పెట్టడం జరిగింది. కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. కానీ తనకు ఆరోగ్యం బాగాలేదు, దానివల్ల స్పందించలేదు. కానీ బీజేపీ నాయకుల కూటమి అభ్యర్థులు ఎవరైనా విమర్శించకుండా ఉండడం చాలా బాధాకరం. ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ వచ్చింది, తర్వాత నేను ప్రచారం చేయడం ప్రారంభించాను. మోదీ సిద్ధాంతాలు తనకు నచ్చి తాను బీజేపీలో ఉన్నానని పేర్కొన్నారు. బీజేపీ అంటే సిద్ధాంతాలు కలిగిన పార్టీ, అలాంటిది నేను పార్టీ విడుస్తున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇప్పుడే నాకు ఆరోగ్యం కొంచెం కుదుట పడింది, అందుకే వచ్చి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు గుర్తించాలి, బీజేపీ అంటే నాకు ఇష్టం, ప్రాణం. బీజేపీలో నాకు క్యాడర్ ఉన్నా లేకున్నా నేను బీజేపీలోనే కొనసాగుతా. జై బీజేపీ, జై జై బీజేపీ అంటూ పేర్కొన్నారు. ఓకే సార్, మీకు అందరికీ ఒక ప్రూఫ్ కూడా చూపించాలనుకుంటున్నాను. మీడియాలో వచ్చిన కథనం ప్రకారం అయితే నేను ఆల్రెడీ నేనే ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడ మీడియాలో కూడా మెన్షన్ చేస్తున్నారు. చూసారంటే జయభారత్ రెడ్డి ఈ పార్టీ మారుతున్నారని తెలిపినట్టుగా ఇచ్చారనమాట. తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలిపారు. మీరు కొంచెం దయచేసి మీరు ఇవన్నిటిని అర్థం చేసుకోండి. అండ్ మా పార్టీయే కాదు, మా బీజేపీ పార్టీయే కాదు, అదర్ పార్టీస్ కూడా మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు దయచేసి ఇలాంటి కథనాలను ఏదైతే వాస్తవాలు కాదో వాటిని అన్నింటినీ ప్రచారాన్ని చేయకుండా దయచేసి వీటినన్నింటినీ నా తరపు నుంచి, మన పార్టీ తరపు నుంచి, కూటమి తరపు నుంచి మీరందరూ ఖండించవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరు దీనికి స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది మీరు ఖండించాల్సిన వాళ్ళు మీరే ఖండించకుండా దీన్ని ఇలానే కంటిన్యూటీ అయినట్టుగానే ఉండిపోయింది. కానీ నాకు హెల్త్ బాగాలేక నేనైతే మీడియా ముందర రాలేకపోయినాను. అట్లీస్ట్ మీరైనా నా తరపు నుంచి మీరే ఛార్జ్ తీసుకుంటే బాగుండేది. అండ్ ఈరోజు వచ్చిన వాడిని కాదు కదా బీజేపీలో. మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చాలా చురుగ్గా తిరిగాను. ఇన్ని రోజుల నుంచి జరిగిన ప్రతి ఒక్క విషయంలో నేను ముందున్నాను. మన అసెంబ్లీ పరిధిలో జరిగిన ఏ ఇష్యూస్కైనా సరే నేను ముందుంటూ వచ్చాను. ఈవెన్ మా టీం కన్నా ముందు, మా బీజేపీ ఎంటైర్ టీం కన్నా నేను ఇండివిజువాలిటీగా చేసిన పోరాటమే ఎక్కువ. పార్టీ కోసం ఎల్లప్పుడూ నా కష్టాన్ని నేను పడుతున్నాను. పార్టీ నన్ను గుర్తించినా గుర్తించకపోయినా, ఎలాంటి పదవులు వచ్చినా రాకపోయినా సరే నేను ఎప్పుడు పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం, నా ఊరి భవిష్యత్తు కోసం, నా ఏరియా డెవలప్మెంట్ కోసం, నా అసెంబ్లీ డెవలప్మెంట్ కోసం నేను ఎల్లప్పటికీ ఉంటానని మీ అందరి సాక్షిగా నా ప్రమాణం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ అసెంబ్లీ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు జయభారత్ రెడ్డి అంటే ఏందనేది. ఈ డెవలప్మెంట్ కోసం వచ్చిన నాయకుడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎలాంటి పదవుల కోసం కానీ, లేదా ఇంకొక డబ్బు కోసం కానీ, ఇంకొక దానికోసం వచ్చిన వాడిని అయితే కాదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకున్నాను, మీరు కూడా అర్థం చేసుకుంటారని, ఎవరికైతే అర్థం కాలేదో మీరందరూ అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గత కొంతకాలం నుంచి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నానో ప్రతి ఒక్కటి నేను సొంతంగా ప్రచారం చేస్తూ వచ్చాను. ఎంత కాదన్నా కూడా గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి సోషల్ సర్వీసెస్ కానీ, లేదా ప్రచారాలు అందరూ స్టార్ట్ చేయకుండా మునిపే నేను స్టార్ట్ చేసి ఇండివిజువల్గా స్టార్ట్. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై, జై బీజేపీ. మోదీ గారు చేసిన మంచి కార్యక్రమాలను అన్నింటినీ అందరికీ చెప్తూ వచ్చాను. అందరూ దీనికి పాజిటివ్గా రికగ్నైజ్ అవుతూ ఉన్నారు. దీన్ని సహించని కొంతమంది ఏదైతే అదర్ పార్టీస్ ఉండింటాయో, లేదా మేబీ నేను నచ్చని వాళ్ళు ఉండింటారో, వాళ్ళు ఇలాంటి కథనాలను మీడియాకి ఇచ్చి ఈ విధంగా నా గురించి నెగిటివిటీని క్రియేట్ చేశారు. మీరు దయచేసి అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ నాకు ఇంకా ఐస్ పెరుగుతూ ఉన్నాయి, కళ్ళు కూడా. సో ఇదంతా ఇక్కడున్న వడగాల వల్ల, టెంపరేచర్ హైగా ఉండడం వల్ల నేను కొంచెం వడదెబ్బ కొట్టినట్టుగా 3-4 డేస్ నుంచి కంటిన్యూటీగా నా హెల్త్ ఇష్యూస్ కూడా అలానే ఉండిపోయాయి. ఇప్పుడు కొంచెం సెటరేట్ అయ్యాయి అనమాట. మీరు కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకొని నేను చేసే ప్రచారానికి మీరందరూ అందరం కూటమి ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు సహకరించి నన్ను ముందరికి తీసుకెళ్లాలని, నేను చేసే ఏదైతే ప్రచారం చేస్తున్నానో మీరు కూడా దాంట్లో భాగస్వామ్యులై మీరందరూ కలిసి ప్రచారంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా డెఫినెట్గా ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరగలేదో వాటన్నిటి గురించి మాట్లాడే బాధ్యత నాది, చేపించే బాధ్యత నాది.
అంతేకాకుండా ఇక్కడ రైల్వే కోడూరులో ఉన్న ఆర్ఎస్ రోడ్డు ఉంది కదా, రైల్వే స్టేషన్ రోడ్డు, ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఇది ఎక్స్టెన్షన్ కోసం నేను గట్టిగా పోరాడాలనుకుంటున్నా. ఇనివే నా హెల్త్ బాగాలేక నేను మాట్లాడలేకపోయాను. బట్ ఇప్పుడు వచ్చిన ఛాన్స్, రేపటి నుంచి నా ప్రచారం ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తా. ఇక్కడ కాదు, సీఎం పేజ్ వరకు వెళ్ళేంత, అంటే ఎక్స్ సీఎం పేజ్ వరకు వెళ్ళేంత విధంగా నేను మాట్లాడతానని మీ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. అంతేకాదు ఆ ఎక్స్టెన్షన్ రోడ్డే కాదు, బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్లో అక్కడ మరుగుదొడ్లు లేవు. వాటి గురించి పట్టించుకుంటే నాదుడు లేడు. ఇన్ని సంవత్సరాలు అయింది. ఎక్కడన్నా సరే యూరిన్కి వెళ్ళాలన్నా లేడీస్ అక్కడ బస్ స్టాండ్ బస్సులు పోకపోగా అక్కడ వాష్రూమ్స్ కూడా లేవు. ఈ అన్నిటి గురించి మనం పోరాడదాము. అంతేకాకుండా ఇక్కడైతే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ప్రతి ఒక్క ఇష్యూ గురించి మాట్లాడి డెవలప్మెంట్కి ఏదైతే అవసరం ఉంటుందో డెఫినెట్గా నేను మాట్లాడతాను. అండ్ జనసేనకు మద్దతుగా నిలబడతాను. గ్లాస్ గుర్తు ఓటు వేయించేదానికి నా వల్ల అయినంత ప్రయత్నం నేను చేస్తాను. మీరందరూ నన్ను నమ్మాలి. మీకోసం నేనున్నాను. మీరు డెఫినెట్గా నన్ను నమ్ముతారని నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో కోడూరు అసెంబ్లీ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు జై భారత్ రెడ్డి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీలోనే కంటిన్యూ అవుతున్నాను. యాజ్ ఎ బీజేపీ లీడర్గా కంటిన్యూ అవుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి మనకి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎలక్షన్కి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అంతేకాకుండా కొన్ని సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటూ ఉన్నాను. 3 నుంచి 4 రోజుల ముందు నుంచి నాకు కొంచెం హెల్త్ సరిలేక, కొంచెం వడగాలి వలన కొంచెం ఇబ్బందిగా పడుతూ కొన్ని హాస్పిటలైజేషన్ కావాల్సింది వచ్చింది. ఇది దాదాపు 3 to 4 డేస్ నుంచి ఎలాంటి క్యాంపెయిన్ చేయలేకపోయినాను. అది నా హెల్త్ ఇష్యూస్ వలన. ఈ టయాన్ని అందరూ కొంతమంది దాన్ని టయాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా నేను బీజేపీలోంచి వేరే పార్టీకి వెళ్తున్నాను అనేసి కొందరు ఇలాంటి వ్యాఖ్యలను మీడియాకి ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఇలాంటి వ్యాఖ్యలన్నీ మీరు ఖండించాల్సింది వస్తుంది. అదేవిధంగా నా సైడ్ నుంచి కూడా నేను ఖండిస్తున్నాను. నేను ఎల్లప్పటికీ ఒకే పార్టీలోనే కంటిన్యూ అవుతాను. నేను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మే వచ్చాను. బీజేపీ అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు కాదు, ఎప్పటి నుంచో మోదీ గారిని ఫాలో అవుతున్నాను. ఆయన గెలిచినప్పటి నుంచి ఆయన చేసే మంచి కార్యక్రమాలను, బీజేపీ చేసే మంచి ఏదైతే చేస్తుందో ఆ డెవలప్మెంట్ని నేను దాన్ని నమ్మే, ఆ సిద్ధాంతాన్ని నమ్మే ఇప్పుడు బీజేపీలో ఉంటున్నాను. ఎల్లప్పటికీ నా తదనంతరం బీజేపీతోనే కంటిన్యూ అవుతానని ఎల్లప్పటికీ మీకు మనస్ఫూర్తిగా మీ అందరి ముందర ప్రతిజ్ఞ చేస్తున్నాను. కానీ దయచేసి ఇలాంటి కథనాలను ఏదైనా సరే తెలుసుకోకుండా మీరు మీడియాకి తీసుకోవద్దనేది నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.